Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Vatturu. In this video session, I am going to deal a paper, Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about pancreas structure and what type of hormones are secreted from the pancreas and its function. So let's start our topic. The first one, pancreas. So pancreas is both an exocrine gland కిందను ఎండోక్రైన్ గ్లాండ్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మన బాడీలో ఏంటి అంటే సో ఇట్ మే ఆల్సో సెక్రీట్స్. సో హార్మోన్స్తో పాటు ఇది ఏంటి అంటే కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ను కూడా మన బాడీలో రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇన్ అడల్ట్ హ్యూమన్లో చూసుకుంటే కనుక సో ప్యాంక్రియాస్ ఈజ్ అండ్ అలాంగేటెడ్ గ్లాండ్ కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఏంటి అంటే మనకి స్టమక్ బిలో రీజియన్లో సో డియోడనమ్కి స్ప్లీన్కి ఇన్ బిట్వీన్లో మనకి ప్యాంక్రియాస్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో యూజువల్లీ ఈ ప్యాంక్రియాస్ అనేది డియోడనమ్కి స్ప్లీన్కి ఏంటంటే దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ కాంపాక్ట్ ఫామ్ అనమాట. ఓకేనా. సో వాటికి ఏంటంటే దగ్గరగా అతుక్కొని మనకి అరేంజ్ అయి ఉంటుంది. సో అదే కాకుండా ఏంటి అంటే సెవరల్ ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి ప్యాంక్రియాస్ అనేది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. సో ఎగ్జోక్రైన్ ఫంక్షన్ వచ్చేసరికి ప్యాంక్రియా ఏంటి అంటే సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎపిథీలియల్ సెల్స్ కింద మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో అవి గ్రూప్ కింద ఫామ్ మనకి ఏంటంటే ఒక హోలోస్పియర్ లాగా మనకి కనిపిస్తుంటుంది. ఓకేనా. సో దాన్ని మనం ఏమంటున్నాము అంటే ఎసిన్స్ అని అంటూ ఉంటాం. సో యూజువల్లీ ఏంటి అంటే ప్యాంక్రియాస్ అనేది ఏంటంటే అప్పర్ డియోడినమ్ పార్ట్లో మనకి సో ప్యాంక్రియాటిక్ డియోడినల్ డక్ట్స్ ద్వారా మనకి ఓపెన్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఎండోక్రైన్ నేచర్ ఆఫ్ ప్యాంక్రియాస్ చూసుకుంటే కనుక ఇట్ మే బి స్కాటర్డ్ అండ్ రౌండ్ మైక్రోస్కోపిక్ క్లస్టర్ కింద మనకి ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అని అంటారు. సో అవి ఏంటి అంటే మనకి సో లార్జ్ ఇన్ నెంబర్లో మనకి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అని వాటికి నేమ్ ఎట్లాగ వచ్చింది అంటే సో ఈ ఐలెట్స్ని ఏంటి అంటే సో ఈ లాంగర్హాన్ అనే ఆయన ఏంటంటే డిస్కవర్ చేశారనమాట. ఓకేనా. 1869లో. సో అందుకనే దీనికి ఏంటంటే ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అని నేమ్ అనేది వచ్చింది. సో యూజువల్లీ హైలైట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అనేది ఏంటంటే మనకి 4 పార్ట్స్ కింద డిఫరెన్షియేట్ చేశారు. ఓకేనా. సో దీని నుంచి 4 హార్మోన్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆల్ఫా సెల్స్ అని, బీటా సెల్స్ అని, గామా సెల్స్ అని, డెల్టా సెల్స్ అని సో 4 టైప్స్ కింద వీటిని కేటగరైజ్ చేశారనమాట. ఓకేనా. సో ఈ 4 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి సో ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ కింద మనకి డిఫరెన్షియేట్ చేశారని చెప్తున్నారు. సో ఆల్ఫా సెల్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే దే ఆర్ యాక్ట్ ఇన్ ద హైపర్ గ్లైసెమిక్ ఫంక్షన్లో మనకి ఒక హైపర్ గ్లైసెమిక్ ఫ్యాక్టర్ కింద మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో హైపర్ గ్లైసెమియా అంటే ఏంటి అంటే మన బ్లడ్లో ఏంటంటే షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడం అనమాట. ఓకేనా. సో అది ఏంటి అంటే గ్లూకోగాన్ అనేది మనకి ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. ప్రొడ్యూస్ అవ్వడానికి గ్లూకోజ్ లెవెల్స్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసే హార్మోన్ ఏంటి అంటే మనకి గ్లూకోగాన్ అనమాట. సో బీటా సెల్స్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇన్సులిన్ హార్మోన్ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది బ్లడ్లో లేకుండా మనకి రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి గామా సెల్స్ వచ్చేసరికి ఏంటంటే దీని యొక్క ఫంక్షన్ అనేది ఇప్పటికీ స్టిల్ అన్నోన్ అనమాట. సో డెల్టా సెల్స్ డి సెల్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి గ్యాస్ట్రిన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట స్టమక్లో. సో వీటితో పాటు ఇన్ అడిషన్ టు ద పైలోరిక్ సెల్స్తో పాటు గ్యాస్ట్రిన్ అన్న హార్మోన్ కూడా మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఏంటంటే మన ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఓకేనా. సో మనకి హంగ్రీనెస్ని పెంచడానికి గ్యాస్ట్రిన్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈజ్ ఎన్ ప్యాంక్రియాస్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా. ప్యాంక్రియాస్ స్ట్రక్చర్. సో ఇది వచ్చేసరికి ప్యాంక్రియాస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కామన్ బైల్ డక్ట్ అనేది ఇట్లాగా ప్రెసెంట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి గాల్ బ్లాడర్. సో దిస్ వన్ ఈజ్ అండ్ డియోడనమ్ పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సో వీటి నుంచి బైల్ డక్ట్ ద్వారా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ వన్ ఈజ్ అండ్ ప్యాంక్రియాటిక్ డక్ట్. సో ఎసినర్ సెల్స్ అని అంటారు కదా. సో ఇట్ మే ఆల్సో సెక్రీట్స్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ అని మనకి చెప్తున్నారు. సో స్ప్లీనిక్ ఆర్టరీ అని అంటూ ఉంటారు. సో దిస్ వన్ ఈజ్ అండ్ ప్యాంక్రియాటిక్ హార్మోన్స్ అనమాట. ఓకేనా. సో ఇట్లాగా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్ సో ప్యాంక్రియాటిక్ ఐలెట్స్ నుంచి. ఓకేనా. సో దీస్ వన్ ఆర్ ప్యాంక్రియాటిక్ ఐలెట్. సో వీటిని మనం ట్రాన్స్ఫర్ సెక్షన్లో చూస్తే కనుక సో ఇట్ మే ఆల్సో కంటైన్స్ ఏంటి ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అండ్ ఎక్సోక్రైనస్ ఎస్నస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ అండ్ స్ప్లీన్ అనమాట. స్ప్లీన్కి డియోడనమ్కి మనకి మధ్యలో అటాచ్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అండ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ప్యాంక్రియాస్ అన్నమాట. సో ప్యాంక్రియాటిక్ ఎక్సోక్రైన్ పార్ట్ అనేది ఉంటుంది. సో ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ వచ్చేసరికి ఎండోక్రైన్ పార్ట్. సో దిస్ వన్ హ్యావింగ్
ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అండ్ డెల్టా సెల్స్ అనేవి ఉంటాయి. సో ప్యాంక్రియాటిక్ సెల్స్ వచ్చేసరికి దే ఆర్ పాలీపెప్టైడ్ అనమాట. ఓకేనా. సో అమైనో యాసిడ్ లైక్ అవన్నీ అరేంజ్ అయ్యి మనకి ప్యాంక్రియాసిస్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దిస్ వన్ ఈజ్ అండ్ ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అనమాట. సో ఇట్లా ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇది కలర్ పిక్చర్ అనమాట. సో ఆర్బీసీ సెల్స్, డెల్టా సెల్స్ వేసింది. సో బీటా సెల్స్ అంటే ఇట్లాగా, సో ఈ స్కై బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవి బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ వచ్చేసరికి పర్పుల్ వన్ అనమాట. సో నెక్స్ట్ ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ గురించి చూసుకుంటే కనుక, సో ఇవి ఏంటి అంటే ఎండోక్రైన్ సెల్స్ అని అంటారు. సో ప్యాంక్రియాస్ ఇన్సైడ్ మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ప్రోకార్డర్స్లో చూసుకుంటే కనుక, సో వీటిలో చూసుకుంటే కనుక ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. సో టెట్రాపోడ్స్లో చూసుకుంటే కనుక దే ఆర్ ప్రెసెంట్ త్రూ అవుట్ ద ప్యాంక్రియాస్ అనమాట. ఓకేనా. సో ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అనేవి ఏంటంటే దే ఆర్ డిస్కవర్డ్ బై లంగర్హాన్స్ అనే సైంటిస్ట్ ద్వారా. సో ఇది డిస్కవర్ అయింది కాబట్టి సో ఇది ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అని నేమ్ అనేది వచ్చింది. సో యూజువల్లీ ఏంటంటే దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ క్లస్టర్డ్ ఫామ్ అనమాట. ఒక గ్రూప్ కింద మనకి ఫామ్ అయి ఉంటాయి అనమాట ప్యాంక్రియాటిక్ గ్లాండ్ సెల్స్లో. సో యూజువల్లీ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అండ్ సి సెల్స్ అని అంటూ ఉంటారు. సో ఆల్ఫా సెల్స్ వచ్చేసరికి గ్లూకోగాన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో బీటా సెల్స్ వచ్చేసరికి ఇన్సులిన్ హార్మోన్ అనేది మనకి రిలీజ్ చేస్తుంది. సో గ్లూకోగాన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడం. సో ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ రెగ్యులేట్ చేయడం అనమాట. సో దిస్ వాజ్ మీస్ అండ్ ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ ఆఫ్ మెమేల్ అనమాట. మెమేలియన్ ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ స్ట్రక్చర్ అనమాట. సో సొమాటిన్ సెల్స్ అనేవి డెల్టా సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఆల్ఫా సెల్స్, సో దిస్ వన్ ఈజ్ అండ్ బీటా సెల్స్ అనమాట. సో సి సెల్స్ అనేవి ఏంటంటే సొమాటోస్టాటిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అనేవి మెయిన్గా 2 హార్మోన్స్ని ఏంటంటే రిలీజ్ చేస్తుంది. సో అవి ఏంటంటే ఇన్సులిన్, గ్లూకాగాన్. సో ఇన్సులిన్ రోల్ వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ సెక్రీటెడ్ బై బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అనమాట. ఓకేనా. సో దే ఆర్ ఇన్ పాలీపెప్టైడ్ చైన్ కింద మనకి అరేంజ్ అయి ఉంటాయి. సో ద మెయిన్ రోల్ ఆఫ్ ఇన్సులిన్ వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఏంటంటే రెగ్యులేట్ చేయడం అనమాట. సో ఇట్ యాక్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్ టు బ్రింగ్ డౌన్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్ని. సో ఈ ఫాలోయింగ్ వేస్ ద్వారా అది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో లో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇవి ఏంటంటే గ్లూకోగాన్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది లివర్లో. ఓకేనా. గ్లూకోగాన్ ఏంటి అంటే గ్లైకోజెనాలిసిస్ని ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది. సో దాని నుంచి ఏంటి అంటే మనకి గ్లైకోజన్ని గ్లూకోజ్ కింద బ్లడ్లో కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తక్కువైనప్పుడు. సో నెక్స్ట్ ఇన్సులిన్ వచ్చేసరికి ఏంటి అంటే మజిల్స్ దగ్గర వీటి దగ్గర ఏంటంటే గ్లైకోజన్ సింథసిస్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో దిస్ వన్ ఈజ్ అండ్ ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ అనమాట. సో ఏ సెల్స్ వచ్చేసరికి గ్లూకోగాను, బి సెల్స్ వచ్చేసరికి ఇన్సులిన్ అనేది రిలీజ్ చేస్తుంటుంది. సో కిడ్నీ ట్యూబ్యూల్స్లో వచ్చేసరికి ఓకేనా. సో ఇది ఇన్సులిన్ వచ్చేసరికి లివర్లో అయితే గ్లైకోజెనాలిసిస్ అనమాట. ఓకేనా. సో ఇన్సులిన్ కానీ గ్లూకోగాన్ కానీ. సో ఇన్సులిన్ వచ్చేసరికి మజిల్లో ఏంటి అంటే ఈ గ్లైకోజన్ సింథసిస్ని ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది. సో అదే కిడ్నీ ట్యూబ్యూల్స్లో చూసుకుంటే కనుక సో అబ్జార్ప్షన్. ఓకేనా. సో ఫిల్ట్రేట్ నుంచి ఆ ఫిల్ట్రేషన్ అనేది ఫిల్ట్రేట్ ఫామ్ అయిన తర్వాత అందులో ఉన్న గ్లూకోజ్ని మళ్ళీ రీఅబ్జార్బ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఏమైనా ప్రెసెంట్ అయి ఉంటే కనుక. సో టిష్యూస్లో చూసుకుంటే కనుక సో ఇట్ మే ఆల్సో ఇంక్రీజెస్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్స్ ఇన్ టు ద సెల్స్. సో ఈ సెల్స్కి కావాల్సిన గ్లూకోజ్ని కానీ అమైనో యాసిడ్స్ని కానీ ఇది ఇన్సులిన్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మనకి చెప్తున్నారు. సో ఇట్ మేక్స్ ద సెల్స్ మోర్ పర్మబుల్ టు ద గ్లూకోజ్. సో అన్ని సెల్స్ని ఏంటంటే గ్లూకోజ్ని అలౌ చేసే కెపాసిటీ అనేది ఇన్సులిన్ అనేది పెంచుతూ ఉంటుంది. సో పర్మబుల్ కెపాసిటీ అనేది పెంచుతూ ఉంటుంది. సో గ్లూకోజ్ ఆక్సిడేషన్ సెల్స్లో కూడా గ్లూకోజ్ ఆక్సిడేషన్ని ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది. సో అది కాకుండా ఏంటి అంటే బ్లడ్ గ్లూకోజ్ కన్వర్షన్ రేషియోని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంటుంది అనమాట లివర్లో గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేయడానికి. సో అది కాకుండా ఏంటి అంటే సో ఇట్ మే ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ద గ్లూకోజ్ ఇంటూ ఫ్యాటీ డిపాజిట్స్ కింద కన్వర్ట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో అది కాకుండా ఏంటి అంటే సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఏంటంటే ఎక్కువ కాకుండా మన బ్లడ్లో రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ మే ఆల్సో ఇంక్రీజెస్ ద వెన్ బ్లడ్ షుగర్ లెవెల్ రైజెస్ అనమాట. ఓకేనా. ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయో సో అప్పుడు ఏంటంటే వాటిని రెగ్యులేట్ చేస్తూ డిక్రీజ్ చేస్తూ ఉంటుంది లెవెల్స్ని అనేది చెప్తున్నారు.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ కాజెస్ ఏ డిసీజ్ కాల్డ్ as డయాబెటీస్ మిలిటస్ అనమాట. ఓకేనా. సో హై బ్లడ్ షుగర్ లెవెల్ అనేది పెరిగితే కనుక మన డయాబెటీస్ మిలిటస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ డిసీజ్ వస్తే కనుక వాటి యొక్క సిమ్టమ్స్ అనేది ఎట్లా ఉంటుంది, ఇన్సులిన్ అనేది సరిగ్గా డెఫిషియెంట్గా ఉంటే కనుక సో సిమ్టమ్స్ అనేది ఎట్లా అబ్జర్వ్ చేయొచ్చు అనేది మనకి ఇస్తున్నారు. సో హైపర్ గ్లైసీమియా కండిషన్ అనేది రావచ్చు. సో బ్లడ్లో ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే గ్లైకోసూరియా, ఓకేనా. సో యూరిన్లో షుగర్ లెవెల్ గ్లూకోజ్ అనేది మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో పాలియూరియా అనమాట. ఓకేనా. సో ఫ్రీక్వెంట్గా హయ్యర్ వాల్యూమ్ ఆఫ్ యూరిన్ అనేది మనం ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఎంత అంటే పెర్ డే 10 లీటర్స్ ఆఫ్ యూరిన్ అనేది మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. సో అదే కాకుండా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కీటోన్ యూరియా. ఓకేనా. సో కీటోన్ యూరియా వచ్చేసరికి ఏంటంటే సో యూరిన్లో కీటోన్ బాడీస్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కీటోనేమియా వచ్చేసరికి ఏంటి అంటే ఈ బ్లడ్లో ఏంటి అంటే కీటోన్ బాడీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అందుకే డయాబెటిక్స్ పేషెంట్స్లో ఏంటంటే ఈ వూండ్ హీలింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో డయాబెటీస్ అనేవి ఏంటి అంటే కెన్ బి క్యూర్డ్ బై ద ఇంజెక్షన్ ఆఫ్ ప్రోటామైన్ జింక్ సొల్యూషన్ అనేది ఏంటంటే ఇవ్వడం వల్ల సో ఈ డయాబెటీస్ని ఏంటంటే మనం క్యూర్ చేయొచ్చు అనేది మనకి చెప్తున్నారు త్రూ ఇంజెక్షన్ ఫామ్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్లూకోగాన్ అనమాట. సో గ్లూకోగాన్ వచ్చేసరికి ఆల్ఫా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో దే ఆర్ పాలీపెప్టైడ్ హార్మోన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో ఏంటి అంటే సో ఈ యొక్క హార్మోన్ యొక్క రోల్ వచ్చేసరికి ఏంటి అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో అందుకే దీన్ని ఏమంటారంటే హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ అని కూడా అంటూ ఉంటారు. సో దీని యొక్క ఫంక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ యొక్క ఫంక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది. సో ఇన్సులిన్ వచ్చేసరికి బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. సో గ్లూకోగాన్ వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో ఇట్ ప్రమోట్స్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లైకోజెనాలిసిస్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో గ్లైకోజన్ని బ్రోక్ డౌన్ చేసి గ్లూకోజ్ కింద లివర్లో కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో దాంతోపాటు ఏంటి అంటే ఇట్ మే ఆల్సో సింథసైజ్ ద గ్లూకోజ్ ఆర్ గ్లైకోజన్ ఫ్రమ్ ద నాన్ కార్బోహైడ్రేట్స్ లైక్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి, సో అమైనో యాసిడ్స్ నుంచి కూడా ఇది గ్లూకోజ్ కానీ గ్లైకోజన్ కానీ మనకి ఫామ్ చేస్తుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇట్ హ్యాస్ అండ్ ప్రాపర్ బ్యాలెన్స్ ఫంక్షన్ అనమాట. ఓకేనా, బిట్వీన్ ఇన్సులిన్కి గ్లూకోగాన్ ప్రొడక్షన్కి. ఓకేనా. సో అందుకని ఏంటంటే ఇట్ ఈస్ నెసెసరీ టు మెయింటైన్ ద బ్లడ్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఓకేనా. సో దిస్ పిక్చర్ షోస్ ద యాక్షన్ ఆఫ్ గ్లూకోగాన్ హార్మోన్ అండ్ ఇన్సులిన్ అనమాట. ఓకేనా. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి అనేది చెప్తున్నారు. ఓకేనా. సో యూజువల్లీ ఇట్లా రిలీజ్ అవుతుంది. సో ఈ లివర్లో వచ్చేసరికి ఏంటంటే నియోజెనిసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇవేంటి అంటే ఫ్యాటీ యాసిడ్స్ నుంచి సో గ్లూకోజ్ కింద కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ మజిల్స్లో వాటిలో సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది గ్లూకోజ్ అప్టేక్ని యూటిలైజేషన్. సో ఇంక్రీజ్ ద అమైనో యాసిడ్ అప్టేక్ అండ్ ప్రోటీన్ సింథసిస్ నుంచి గ్లూకోజ్ అనేది అప్టేక్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ ఇంక్రీజ్ చేస్తుంటుంది. సో ఫ్యాట్ సెల్స్ నుంచి ఏంటి అంటే ఫ్యాటీ యాసిడ్స్ మొబిలైజేషన్. ఓకేనా. సో ఫ్యాటీ యాసిడ్స్ నుంచి గ్లూకోజ్ కన్వర్షన్ అనేది చేస్తూ ఉంటుంది. సో మజిల్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఫ్యాటీ యాసిడ్ అప్టేక్ కానీ నెక్స్ట్ ఈ యూటిలైజేషన్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి గ్లూకోజ్ యూటిలైజేషన్ కానీ ప్రోటీన్ సింథసిస్ కానీ మనకి ఇనిషియేట్ చేస్తూ ఉంటుందని చెప్తున్నాను. సో అదేవిధంగా ఏంటి అంటే సో బ్లడ్లో ఉన్న ప్లాస్మాలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని కూడా ఏంటి అంటే ప్యాంక్రియాస్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇన్సులిన్ వచ్చేసరికి ఏంటి అంటే గ్లూకోజ్ లెవెల్స్ని ఏంటంటే రెగ్యులేట్ చేస్తుంది. గ్లూకోగాన్ వచ్చేసరికి ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో యూజువల్లీ మనకి ఈ హార్మోన్స్ అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే సో యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి రిలీజ్ అవుతాయి ఆర్ ఎడ్నో హైపోఫైసిస్ అని కూడా అంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద pancreas and its structure and what type of hormones are released from this pancreas అనేది సో అండ్ its function గురించి మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.